హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ ఎంటర్టైన్మెంట్ మూవీ రివ్యూ. 100% వర్కౌట్ చేసిండన్న హీరో మాత్రం అంతా ఇప్పుడున్న జనరేషన్లో హీరోస్ మాత్రం ఆ విధంగా కష్టపడడం అంటే హైలైట్ అన్న. 3.5 4 ఇచ్చినా కూడా రేటింగ్ తక్కువ కాలంలోకి తీసుకెళ్ళింది మూవీ. చాలా చాలా మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్, సూపర్ స్క్రీన్ ప్లే. అమెసి మార్చి ఉన్న బాధలను ఇప్పుడు చూపించారు అనమాట. గతంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూదా చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తాజాగా ఆయన నిర్మించిన బ్రహ్మానందం చిత్రంపై ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమలో కూడా ఓ పాజిటివ్ వైబ్ ఉంది. చాలా విరామం తర్వాత హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆయన తనయుడు రాజా గౌతమ్ కీలక పాత్రలో నటించారు. నిఖిల్ దర్శకత్వంలో నిర్మించిన బ్రహ్మానందం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఒకసారి చూద్దాం. ఏం చేస్తుంటావు నువ్వు? థియేటర్ ఆర్టిస్ట్. ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి తెలియకుండానే సెల్ఫిష్ అయిపోతాడు రాజా గౌతమ్. కాకపోతే చిన్నప్పటి నుంచే నాటకాలు, నటన అంటే పిచ్చి. అందుకే ఎన్నేళ్లైనా కూడా అక్కడే ఉండి తన టాలెంట్ చూపించుకోవాలని అవకాశం కోసం చూస్తూ ఉంటాడు బ్రహ్మానందం. అతనికి జీవితంలో అన్ని విధాలా తోడుండే స్నేహితుడు వెన్నెల కిషోర్. 9 ఏళ్లుగా ఏ ఉద్యోగం లేకుండా అప్పుల్లో కూరుకుపోయిన బ్రహ్మానందానికి ఓ ప్రేయస్ ఉంటుంది. ఆమె ప్రియా వడ్లమాని. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు? ఆ ల్యాండ్ నీకు ఇస్తా అంటున్నారా? అతనికి సాయం చెయ్యాలని అనుకుంటుంది. కానీ తన స్వార్థం కోసం ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నానని తెలిసి బ్రహ్మానందాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది తార. మరోవైపు తన లైఫ్ సెటిల్ అవ్వడానికి బ్రహ్మకు 6 లక్షలు అవసరపడతాయి. అదే సమయంలో బ్రహ్మ జీవితంలోకి వస్తాడు బ్రహ్మానందం. నంబర్ 1, నువ్వు నా మనవళ్ళ ఉండాలిరా. నంబర్ 2, నేను చెప్పింది నువ్వు తూచా తప్పకుండా చేయాలిరా. తాను చెప్పినట్లు చేస్తే ఊళ్ళో తనకున్న 6 ఎకరాల పొలం అమ్మి డబ్బులిస్తానంటాడు. అది విని వెంటనే మూర్తి వెంట ఊరికి వచ్చేస్తాడు బ్రహ్మానందం. అక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మకు రామేశ్వరితో మూర్తికి ఉన్న సంబంధం గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ చిత్రకథ. వృద్ధాప్యంలో ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో ఈ సినిమాలో చెప్పాలనుకున్నాడు దర్శకుడు నిఖిల్. దీనికోసం ఆయన ఓ మంచి కథ రాసుకున్నాడు. కాకపోతే అనుభవలేమితో కథనంలో తప్పులు చేశాడేమో అనిపిస్తుంది. దాంతో మంచి సినిమా అవుతుందనుకున్న బ్రహ్మానందం సగంలోనే ఆగిపోయింది. కథలో కన్ఫ్యూజన్ పెరిగిపోయి చివరికి ఏం చెప్పాలో దర్శకుడికే అర్థం కాకుండా పోయింది. సినిమా కంటే కొన్నిసార్లు కాంబినేషన్స్ క్యూరియాసిటీ పెంచేస్తుంటాయి. బ్రహ్మానందం సినిమా విషయంలో అలాగే అనిపించింది. తండ్రి కొడుకులు, తాత మనవళ్ళు అనేసరికి ఓ తెలియని ఆసక్తి. కాంబినేషన్ కలపడంతోనే తన పని అయిపోయింది అనుకున్నాడు దర్శకుడు నిఖిల్. కథ విషయంలో ఇంకాస్త ఫోకస్ చేసుంటే సినిమా మరింత బాగా వచ్చుండేది. ఏదో 4 కామెడీ సీన్లు, 4 ఎమోషన్ సీన్లు అన్నట్లు సాగిపోయింది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ కాస్త కూస్త బెటర్ అనిపించింది. ఇంటర్వెల్ వరకు అలా అలా వెళుతుంది. ఫ్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి సెకండ్ హాఫ్ అంతా ఎటేటో వెళ్ళిపోయింది. వెన్నెల కిషోర్ ఉన్నాడు కాబట్టి అక్కడక్కడ కాస్త నవ్వించాడు. కానీ లేదంటే సిచ్యువేషన్ మరోలా ఉండేది. అక్కడ నేను షో చేస్తున్నా. సినిమా అంతా వెన్నెల కిషోర్ ఒక్కడే మోసాడు అనిపించింది. మనోడు కనిపించిన ప్రతిసారి నవ్వొచ్చింది. హీరో పెట్టుకున్న గోల్ ఏమవుతుందో సెకండ్ హాఫ్లో అర్థం కాదు. బ్రహ్మి, రాజా గౌతమ్ మధ్య ఇంకాస్త మంచి సీన్స్ రాసుకునే అవకాశం ఉన్నా కూడా వదిలేశాడు దర్శకుడు నిఖిల్. అంతేకాదు సెకండ్ హాఫ్లో కథనం కూడా అర్థం కాదు. సంపత్ క్యారెక్టరైజేషన్లో క్లారిటీ కంటే కన్ఫ్యూజనే ఎక్కువగా ఉంటుంది. ఎలా చూసుకున్నా కూడా ఎమోషనల్ సీన్స్ పడాల్సిన చోట కథను కామెడీ చేశాడు దర్శకుడు. అందుకే సగమే ఆనందం మిగిలిన సగం భారంగా గడిచింది బ్రహ్మానందం. దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయమ్మా. బ్రహ్మానందం ఎందుకో అంత న్యాచురల్గా నటించలేదనిపించింది నాకైతే. స్క్రీన్ మీద మామూలుగానే రఫ్ఫాడించే బ్రహ్మికి ఏజ్ అయిపోయిందేమో అనిపించింది. మరోవైపు రాజా గౌతమ్ మాత్రం చాలా బాగున్నాడు. నటనలో పరిణితి కూడా కనిపించింది. వెన్నెల కిషోర్ సినిమాకు సేవియర్. సినిమా అంతా ఉంటాడు. ఉన్నంతసేపు 1 లైనర్స్తో బాగానే నవ్వించాడు వెన్నెల కిషోర్. ప్రియా వడ్లమాని కూడా ఓకే. ప్రభాకర్ కూతురు దివిజా ప్రభాకర్ మాత్రం ఉన్న కొన్ని సీన్స్లో అయినా చాలా న్యాచురల్గా నటించింది. మిగిలిన వాళ్ళంతా పర్వాలేదనిపించారు. ఇంటర్వెల్ వచ్చాక తెలిసింది పోతా 10 నంబరి, తాత 100 నంబరిని. శాండిల్య అందించిన సంగీతం పర్లేదనిపించింది. ఆనందమాయే పాట బాగుంది. ఆర్ఆర్ అంతగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సిందేమో. కాకపోతే దర్శకుడు నిర్ణయం కాబట్టి తప్పుపట్లం. సినిమాటోగ్రఫీ పర్లేదు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా కథకు తగ్గట్లుగా కట్ చేశారు. దర్శకుడు నిఖిల్
ఇంకాస్త రైటింగ్ పరంగా ఆకట్టుకుని ఉంటే ఈ సినిమా చాలా బాగుండేది. మంచి కథే తీసుకున్న ఫీల్ మిస్ అయింది. కామెడీ పైనే ఎక్కువగా ఫోకస్ చేసి ఎమోషన్ మిస్ చేసేశాడు. ఇది ఇవాల్టి బ్రహ్మానందం మూవీ రివ్యూ. మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.